రణబాలి ఈ సినిమా స్టోరీ విన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా గూస్ బంప్స్ పక్కా వస్తాయంటూ దర్శకుడు చెప్తున్నారనమాట. అండ్ ఈ సినిమా అనేది ఏదో కథ రాసుకొని తీసింది కాదు, యథార్థ సంఘటన. అది కూడా 19వ శతాబ్దంలో, అంటే దాదాపుగా 1858 నుంచి 1878వ సంవత్సరం మధ్యలో బ్రిటిష్ వాళ్ళ కాలానికి, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనకి ఎదురు తిరిగి వాళ్ళ మీద ఫైట్ చేసి వాళ్ళ హక్కుల కోసం స్ట్రాంగ్గా నిలబడ్డటువంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ రణబాలి అనే ఒక పాత్రని విజయ్ దేవరకొండ గారు చేస్తున్నారు. తన భార్య జయమ్మ పాత్ర వచ్చేసి రష్మిక మందన్న గారు చేస్తున్నారు. సో మనము రీసెంట్గా వచ్చినటువంటి రణబాలి యొక్క సాంగ్ని కూడా విన్నాము. ఎంత న్యాచురల్గా ఆ సాంగ్ అనేది ఉందంటే, ఇది నిజంగా ఒక షూట్ చేసినటువంటి సాంగ్ అయినా లేకపోతే రియల్గా మనం చూస్తున్నామా అంటే అంత న్యాచురల్గా నిజాయితీగా ఉందన్నమాట ఒక సాంగ్ అనేది. సో ఖచ్చితంగా దర్శకుడు ఒకే మాట చెప్తున్నారు. అండ్ ఈ సినిమా షూటింగ్ సెట్లోకి వీళ్ళిద్దరు ఆ గెటప్లో వచ్చినప్పుడు కూడా మేము అసలు షాక్ అయిపోయాము. అక్కడ ఉన్నది ఒక రౌడీ బాయ్ అని చెప్పేసి, లేకపోతే నేషనల్ క్రష్ అని చెప్పేసి మాకు అస్సలు అర్థం కాలేదన్నమాట. ఆ విధంగా అనిపించలేదు. రియల్గా అప్పట్లో ఉన్నటువంటి క్యారెక్టర్సే మన ముందుకు వచ్చారా అనే విధంగా అంత న్యాచురల్గా వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అండ్ అప్పట్లో ఏంటంటే మనం చూసాము, ఈ ఫోటో చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుంది, నిజంగా మనం ఇప్పుడు సినిమాలో ఒక పెళ్ళికి సంబంధించినటువంటి షూట్ని చేశారనుకోండి, ఏ విధంగా ఉంటుంది. అది పాతకాలం పెళ్ళైనా కూడా చాలా సంబరంగా, అట్టహాసంగా, గ్రాండ్గా కనిపిస్తుంది. అంటే ఆ విధంగా క్రియేట్ చేస్తూ ఉంటారు దర్శకులు అనేవాళ్ళు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ విధంగా ఏవి కూడా లేకుండా చాలా న్యాచురల్గా, నిజాయితీగా అప్పట్లో ఏ విధంగా ఉండేది సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ మనకు క్లియర్గా కళ్ళ కట్టినట్టు చూపించారనమాట. సో ఇక్కడ ఈ ఫోటో కనుక చూసుకుంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అప్పుడు 80s అంటే ఆ ఇయర్లో ఈ విధంగా ఉండేవన్నమాట పెళ్ళిళ్ళు. అది కూడా ఎంతో గొప్పగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే జమీందారీ వాళ్ళు, దొరలు కావచ్చు, వాళ్ళు ఈ విధంగా ఉండేవి. సో సాధారణ ప్రజల పెళ్ళిళ్ళు ఇంకా మరీ ఈ రేంజ్లో కూడా కనిపించేవి కాదు. సో అప్పట్లో మరి ఫొటోస్ ఏ విధంగా ఉండేవని మనకు కొన్ని సినిమాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి, ఫొటోస్ ఏ విధంగా తీసేవాళ్ళు. సో అప్పుడు తీసినటువంటి ఫోటో అనమాట ఇది. కానీ చాలామంది ప్రజలకైతే ఫొటోస్ తీసినటువంటి అలాంటి ఒక డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి కూడా కాదు, జస్ట్ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆ విధం వరకే ఉండేదన్నమాట. సో ఖచ్చితంగా రష్మిక మందన్న గారికి, విజయ్ దేవరకొండ గారికి వాళ్ళ కెరీర్లో ఇదొక మంచి టర్నింగ్ పాయింట్ కాబోతుంది సినిమా. మరొక గీతా గోవిందం లాంటి ఆ రేంజ్లో ఈ సినిమా అనేది హిట్ అవుతుంది అని చెప్పేసి అయితే మనకు తెలుస్తుందన్నమాట. ఎందుకంటే బ్రిటిష్ పరిపాలన అనేది మన మీద ఎంత దారుణంగా ఉండేది, ఎన్ని సంవత్సరాల పాటు మనల్ని అందరినీ కూడా చిత్రహింసలు పెట్టారనేది మనము చాలా స్టోరీస్ అనేవి విన్నాము, చూసాము కూడా. అంటే స్టోరీస్లో, సినిమాల్లో కూడా చూపించారు కొన్ని సినిమాల్లో. సో ఇక్కడ కూడా మరొక ఘటనని చూపించబోతున్నారనమాట, యథార్థ సంఘటన. రణబాలి అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, జయమ్మ అనే ఒక క్యారెక్టర్, వీళ్ళిద్దరూ బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా ఏ విధంగా ఫైట్ చేస్తారనే దాని గురించి ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో ఈ స్టోరీ లైన్ వింటుంటేనే అందరికీ ఖచ్చితంగా గూస్ బంప్స్ అనేవి పక్కా. మరి చూద్దాం ఈ సినిమా నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయి ఏంటి, మీరేమనుకుంటున్నారు ఈ లుక్స్ చూసిన తర్వాత, ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు ఒకసారి కామెంట్ చేయండి.